హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చి ఏంటి అనుకుంటున్నారా? శ్రావణం అయితే స్టార్ట్ అయింది కదండి. మనమైతే ఇంకా శ్రావణ మాసంలో శుక్రవారాలు పూజ చేసుకుంటాం కదా, అందుకని చెప్పి ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. నాకు కూడా ఒంట్లో అంతగా బాగాలేదండి. లైట్గా ఫీవర్ రొంప అయితే అనిపిస్తుంది. అందుకే ఉదయాన్నే పనులన్నీ ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ బాగోదని చెప్పి ముందు రోజే అన్నీ నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను. చూడండి, ప్రహరీ మొత్తం కడుక్కున్నాను. ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. చూసారు కదా. సో ఇదన్నమాట, మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. మేడమెట్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళి పిల్లలకి అన్నాలు అయితే పెట్టేశాను. సో సంఖ్య నిండా సామాన్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే తోమాలి. చూడండి గ్యాస్ ఎంత చిందరబందరగా ఉందో. ఇవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడైతే పడుకోవాలి. సో చూడండి, మొత్తం అనేది తోముకుంటున్నాను నీట్గా స్టవ్ దగ్గర అంతా. చూసారు కదా. చూడండి, ఇవన్నీ నీట్గా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం అన్నీ అయితే అయిపోయాయి. సామాన్లు తోమేసాను. స్టవ్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని వంటగదంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. సో బయట అయితే పెట్టేశాను. ఇంకెళ్ళి పడుకోవడమే. ఇల్లు గుమ్మాలు అయితే తెచ్చుకుంటున్నాను. లోపలికి పెట్టుకోవాలి. పెట్టుకొని చూసారు కదా, తొడవడం అయితే అవుతుంది. మాకైతే పెట్టుకోవాలి. సో అమ్మవారి అష్టోత్తరాలు అయితే పెట్టుకుని పని అయితే చేసుకున్నాను. చూడండి, తొడవంతా అయితే నీట్గా మాపైతే పెట్టేసుకోవాలి. స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టుకొని పెట్టడం స్టార్ట్ చేశానండి. చూసారు కదా. చూడండి, మాపు అయితే పెడుతున్నాను. పెట్టేసుకుని వెంటనే స్నానం చేసి వచ్చి పూజ సామాన్లు అయితే తోముకోవాలి. చూడండి, స్నానం అయితే చేసేసి వచ్చేసాను. పూజ సామాన్లు అయితే తోముకుంటున్నాను నీట్గా. సో ఎప్పుడు కొద్ది రోజుల ముందు వరకు అయితే స్నానం చేయకముందే దేవుడి మాల సామాన్లు తోమేదానండి. కానీ ఇప్పుడు నచ్చట్లేదు నాకు. అలాగా స్నానం చేశాకే తోముతున్నాను. సో చూడండి, అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని దేవుడు మనకు నీళ్ళు కూడా తెచ్చుకున్నాను. దానికి పసుపు రాసుకున్నాను. శుక్రవారం కదా అని చెప్పి పసుపు అయితే రాసుకొని బొట్లు అయితే పెట్టుకోవాలి. ఈ వీడియో అయితే మా బాబు అయితే తీస్తున్నాడు. ఇక్కడ అయిపోయిన వెంటనే తులసమ్మ దగ్గరికి వెళ్ళి తులసమ్మకి బొట్లు అయితే పెట్టుకోవాలి. పాత తులసమ్మ నిద్రపోయింది కదండి. ఇప్పుడైతే కొత్త తులసమ్మని అయితే మళ్ళీ తెచ్చి వేసుకున్నాను. సో తులసమ్మ లేకపోతే అస్సలు బాగోట్లేదండి ఇంట్లో కూడా. అందుకని చెప్పి తులసమ్మని అయితే మళ్ళీ తీసుకొచ్చి వేసేసుకున్నాను. ఇక్కడ ఏంటి ఖాళీగా ఉంది అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న పువ్వుల మొక్కలన్నీ అయితే తీసేసి మేడపైన అయితే పెట్టేసామండి. అక్కడంతా పాడైపోతుందని చెప్పి అనగానే తీసేసాము. చూసారు కదా, ఇది అయిపోయిన వెంటనే దేవుడి మాల అయితే రెడీ చేసుకొని దీపం అయితే పెట్టేసుకొని వచ్చి తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టాలి. ఈలోపు ముగ్గు ఆరుతుందని చెప్పి ముగ్గు అయితే ముందుగా వేసేసాను. ఇవైతే నేను తిరుపతిలో తీసుకున్నానండి. ముగ్గులు వేసేవి నాకు అంతగా ముగ్గులు అయితే ఏమి రావు. అందుకని చెప్పి ఇదైతే తిరుపతిలో తీసుకున్నాను. చాలా అందంగా వస్తుంది ముగ్గు కూడా. సింపుల్గా ఉంటాయి, మరీ హెవీగా ఏం లేకుండా. చూడండి. సో ఆ పక్కన చిన్న చిన్న వాటిలతో అయితే వేసేసుకుంటాను. అమ్మవారి పాదాలు వేసుకున్నాను అటు ఇటు కూడా.
అయిపోయిన వెంటనే లోపలికి అయితే వచ్చేసి దేవుడు మనం మొత్తం రెడీ అయితే చేసుకున్నాను. ఇలాగా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా బాబు తీస్తున్నాడు వీడియో, చూసారు కదా. ఇది అయిపోయిన వెంటనే తులసమ్మకు పూజ అయితే చేయాలి. తులసమ్మ పూజ అయిపోయిన వెంటనే సో వంట అయితే స్టార్ట్ చేయాలి. వంట మరి వీడియో తీస్తానో లేదో చెప్పుకోలేము, పిల్లలకు టైం అయితే అయిపోతుంది. ఫాస్ట్గా వంట చేసేయాలి. అప్పటికే 7 అయిపోయిందండి. సో ఈరోజు ముందు పూజ చేసేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను, అందుకే పూజ చేసేసుకున్నాను. సో పూజ అయిపోయిన వెంటనే తులసమ్మ దగ్గర కూడా అలా పూజ అయితే చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. చూడండి, పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. వాళ్ళకి పెరిగానాలు అయితే పెట్టేశాను, బెండకాయ పులుసు చేశాను. సో లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలు కూడా రెడీ అయిపోయారు చూడండి స్కూల్కి వెళ్ళడానికి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.